నమస్కారం వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు జమియతే ఉలామా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నంద్యాల పట్టణంలో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జోనల్ క్రీడా పోటీలు ప్రారంభం దూదేకుల నూరు భాషా సంఘం ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ఏర్పాట్లు ఐకాన్ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీసీఎల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సుఖాలకు సన్మానం నంద్యాల పట్టణం ప్రియాంక నగర్ లోని కిరాణా షాప్ నందు చోరీ 1,30,000 రూపాయల అపహరణ అవుకు మండలం సంగపట్నం గ్రామంలో 1,14,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నంద్యాల మండలం పెద్దకొటాల గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్టర్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ భారతదేశంలో అసమానతలను తొలగించేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదని అందరి వారన్నారు. దేశంలో కుల వివక్షతకు గురికాబడుతున్న దళితుల జీవితాలను వెలుగులోకి తీసుకురావడానికి అంటరానితనాన్ని సమూలంగా రూపుమాపేందుకు కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. దళితుల కోసం పోరాటం చేసిన అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రాజ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు లింగస్వామి, నక్కా ఓబిలేసు వేదనాయకం తదితరులు పాల్గొన్నారు. తెల్ల షర్ట్ వేసుకొని తిరుగుతున్నాము స్వేచ్ఛగా మనం ఎక్కడో జీవించడానికి ఇచ్చినటువంటి మహనీయుని అందరూ క్లాస్ కొట్టాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. అందరూ ఇక్కడ కూర్చుని నిలబడాలందరూ సీట్లలో వచ్చి కూర్చోాలమ్మా. ప్రతి చోట తిరిగి 1కి 10 వెళ్ళి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే ఆ కార్యక్రమానికి సపోర్ట్ చేసి మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కానీ అతన్ని చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుండి యువత కానీ గ్రామంలోని నాయకులు కానీ నేను ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఈ విధంగా నాకు జన్మించిన తల్లిదండ్రులు మారుమూల రామదాస్ గారు అయితే ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన దయాభిక్ష అంబేద్కర్ గారు రమాబాయి అంబేద్కర్ గారి పాదాలకు నమస్కారాలు చేసుకుంటూ ఆయన లేకపోతే నేను లేదు, ఇక్కడ ఎవరు లేరు, మా రెడ్డి గారు కూడా లేరు. గతాలు తెలియదు అంబేద్కర్ గారు చదవరు కాబట్టి మా రెడ్డి గారికి 1932 ముందు ఓటు లేదు. ఈ ఓటు లేదు, అక్కడ బీసీలకి లేదు, కమ్మవారికి లేదు, యాదవులకి లేదు, గౌడలకి లేదు, ముస్లింలకు కూడా లేదు. ఈ దేశంలో ఆ రోజుల్లో కేవలం 3 కులాల బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి మాత్రమే ఓటు ఉంది. అంటే 30 కోట్ల మంది ప్రజలకి 10 లక్షల మంది ఓటర్లే ఉన్నారు. 1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఈ అంశం ఓటు అంశం వచ్చింది. 1919 అంబేద్కర్ పుట్టిన 1981 అయితే 1919 అంటే 27 సంవత్సరాలు. తన 27వ సంవత్సరాల నుండి బ్రిటిష్ వాళ్ళకి లెటర్స్ రాస్తున్నాడు అంబేద్కర్ గారు. భారతదేశంలో కుల వివక్షత ఉంది, ఎస్సీలు ఎస్టీలు బీసీలు శూద్ర కులాలు పైన 3 కులాలు ఉన్నాయి. ఈ 3 కులాల వాళ్ళు మమ్మల్ని నొక్కేస్తున్నారు, మాకు చదువుకునే హక్కు లేదు, ఉద్యోగం చేసుకునే హక్కు లేదు, భూములు పండించుకునే హక్కు లేదు,
కొన్ని కులాలకు అసలు వీధిలోకి వచ్చే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు, పాలించే హక్కు లేదు, ఏ హక్కులు లేవు. దీని మీద మీరు అధ్యయనం చేయండి అని అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి అంబేద్కర్ గారు లెటర్స్ రాస్తుంటే, అంబేద్కర్ గారు అంటే మన దేశంలో కన్నా విదేశాల్లో ఇంకా మంచి పేరు ఉంది, ఇంకా గౌరవం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరంటే ఆయన దళిత బంధువు, దళిత జాతి యొక్క దేవుడు, భారతరత్న అవార్డు గ్రహీత, ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన పడిన పాటలు, ఆయన చదివిన చదువులు ప్రపంచంలో కూడా ఎవరు అంత చదివినారు మనకు అంతా తెలిసిన తర్వాత వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఆ విధంగా నేను ఇన్స్పైర్ అయిపోయి ఆయన యొక్క దానికి నేను ఇన్స్పైర్ అయ్యి నేను విగ్రహాలు ఇవ్వడం మొదలుపెట్టినా. ఇప్పటివరకు సుమారు 80-85 విగ్రహాలు ఇచ్చిన నేను దాని గురించి చెప్పడం లేదు. కానీ ఎంత చేసినా మనం ఎంత పౌడిని కానీ ఎంత చేసినా కానీ కూడా మన దేహం అయితే పక్కన ఇదైపోయింది. మన దేహాన్ని ఆయన సాధించిన ఆయన మన కోసం ఎంత కష్టాలు పడి మనకు రిజర్వేషన్ తీసుకొచ్చినాడు. ఆంధ్రప్రదేశ్లో 5 చేశారు, అక్కడ తెలంగాణలో ఈస్ట్ ఛానల్ ఇదే కన్నా వాళ్ళు ఏంటి గురించి చెప్పిస్తున్నారంటే మనకు జ్ఞానం రానికే, శాంతి రానికే ఈ పొద్దు రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ను మీవాడు అని ఓరంటారంటే అందరి వాడు ఎప్పుడే కానీ చిన్న చూపు చూసి మీవాడు అని అంటే కవర్దారాలకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకపోయే ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దాన్ని కూడా మీకు మనం చెప్తున్నాను. ఎవరు ఏమి ఇయ్యరు, ఒక చదువు మాత్రమే అన్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న పేరెంట్స్ మీరు చదువును నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలకి చదివితే అన్ని మన కిందికి అన్ని అవే ఆటోమేటిక్ గా వస్తాయి. మనం ఎన్ని కష్టాలు పడా సరే పిల్లలకి మంచి చదువు వాళ్ళకి చదివించాలని చెప్పి మనకి గవర్నమెంట్ వారు కేజీ టు పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ముగిస్తున్నాను. ఐక్యతను చాటుకోవడానికి, సంఘటిత శక్తిని చాటుకోవడానికి, కుల రక్కసిని కూల్చడానికి, కుల వివక్షతను పెద్ద ఎత్తున అణగదొక్కడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి అవిరళ కృషిని ఈ రోజు మనము ఘనంగా స్మరించుకోక తప్పదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినది ఒకటే, ఒక చూపుడు వేలితో కుల రక్కసిని కూల్చినావు, ఒక కలంపాటితో మన తలరాతలను మార్చినావు, ఉన్న వాడికి లేని వాడికి ఊడిగము ఇక ముగియనుంది అని చెప్పినటువంటి గొప్ప నేత, మహానుభావుడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఐఎంఏ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసుధ అధ్యక్షతన నిర్వాహక కమిటీ సభ్యులు వైద్యులు ఫ్రాంక్ మోహన్, కిషోర్, సచిన్, సుమంత్ ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఫోరం చైర్మన్ డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలలో డాక్టర్ సచిన్, సుమంత్, డాక్టర్ కిషోర్ బృందం, కిరణ్ కీబోర్డుపై అందించిన సంగీత సహకారంతో ఆలపించిన క్రిస్మస్ క్యారల్స్ పాటలు ఆహుతులను అలరించాయి. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల మెడిసిన్ శాఖ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మదన్ క్రిస్మస్ పర్వదిన సందేశాన్ని అందించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఎంఏ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. సంక్రాంతి సంబరాలు, రంజాన్ ఇఫ్తార్, క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం వైద్యుల ఐకమత్యానికి దోహదం చేస్తుందని అన్నారు. మీ శత్రువులను కూడా ప్రేమించండి, నిన్ను ద్వేషించు వారి కొరకు ప్రార్థించండి అన్న అత్యున్నత క్షమాగుణాన్ని, ప్రేమతత్వాన్ని జీసస్ ప్రబోధించారని అన్నారు. డాక్టర్ సహదేవుడు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన క్రీస్తు తత్వం పద్యాలను వినిపించారు. డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ వసుధ, డాక్టర్ రాణి ప్రమీల, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ కిషోర్, డాక్టర్ ఫ్రాంక్ మోహన్ ఈ సందర్భంగా ప్రసంగించారు. అతిథులు ఆహుతులు కొవ్వొత్తులు వెలిగించి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ వైద్యులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో మన మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని
1000 త్వరగా జరుపుకోవడానికి అసలు ఈ సృష్టిలో శ్రీనివాస్ గారు Dr. Vinod from Nellore, who is a senior of Dr. Kishore. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరిమణులందరికీ కూడా నంద్యాల వైద్యుల సంఘం తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యుల సంఘం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తు క్రిస్మస్ వేడుకలు నంద్యాలలో అంతా కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు కూడా ఈరోజు వైద్యులంతా కలిసి ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. జీసస్ అందించినటువంటి సందేశాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం, క్రిస్మస్ పాటలు పాడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. క్రిస్టియన్ సోదరులు, వైద్య సోదరులు అందరూ కలిసి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ప్రజలందరూ కూడా ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జీసస్ క్రైస్ట్ సందేశాన్ని ఆచరణలో పెట్టి పొరుగువారిని ప్రేమించడం, శత్రువుల కొరకు ప్రార్థించడం, తమను ద్వేషించే వారి కొరకు ప్రేమించడం అనేటువంటి జీసస్ సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ IMA తరపున అందరు డాక్టర్లు కలిపి రామకృష్ణ PG కాలేజ్లో జరుపుకున్నాము. ఇది అందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడిచ్చిన సారాంశాన్ని, ప్రేమ, త్యాగం, వీటన్నిటిని అందరూ పాటిస్తే ప్రపంచం ఇంకా చాలా ఆనందమయంగా అవుతుంది. బాధలు, దుఃఖం అనేవి ఉండకుండా ఉంటాయి. అలాంటి ఒక మంచి ప్రపంచం రావాలని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్డ్ మెరీ క్రిస్మస్. మా క్రిస్టియన్ సహోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. IMA నంద్యాల ఫ్యామిలీ తరఫున మేమంతా ఇక్కడ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి హాజరయ్యాము. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. IMA తరఫున ఈరోజు జరుపుకుంటున్న ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేమందరం చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరూ క్రిస్మస్ సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. IMA తరపున అన్ని ఫెస్టివల్స్ కూడా జరుపుకుంటాము. అలానే ఇవాళ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆల్ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్. నంద్యాల పట్టణంలోని ఫాతిమా నగర్ ఇక్రా స్కూల్ ఆవరణంలో ఆదివారం జమియాతే ఉలామా అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు సంజీవ, శ్యామ్, విల్సన్, వరప్రసాద్, రాఘవేంద్రారెడ్డి, ముహమ్మద్ సమీవుల్లా పాల్గొని రోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులకు పరీక్షలు, కంటి, దంత పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు, సూచనలు, ఉచిత మందులను అందజేయడం జరిగిందన్నారు. పేద ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని చేపడతామని వారు పేర్కొన్నారు. माशाअल्लाह इस वक्त में बहुत ही बड़ी खुशी की बात है. ఈ రోజు జమియత్ ఉలమా డిస్ట్రిక్ట్ నంద్యాల తరపు నుంచి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇఖ్రా స్కూల్ దగ్గర నిర్వహించడం జరిగింది. దానికి మన హెల్త్ పరంగా షుగర్, బీపీ, థైరాయిడ్, మన గుండె వ్యాధి నిపుణులు, ఇంకా ఐ, డెంటల్, ఇవన్నీ డాక్టర్స్ ఇక్కడ కనీసం ఒక 7-8 డాక్టర్స్ వచ్చినారు.
ఈ అవకాశం మనకు ఇఖ్రా హై స్కూల్ వాళ్ళు కల్పించినారు. జమియత్ ఉలమా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పెద్ద పెద్ద ఆస్తులు పోలేకపోతారో వాళ్ళ కోసం ఈ పెట్టడం జరిగింది. దీనిలో మనకు మన జమియత్ ఉలమా మత పెద్దలు అందరూ వచ్చినారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఉదయం 9 గంటల నుండే ఇది ప్రారంభమైంది. మన మహబూబ్ బాషా గారు దువా చేస్తున్నారు. దేవుడి దయ వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని దేవుడితో కోరుచున్నాను. अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र एहसान है कि आज का दिन बहुत हमारे लिए बहुत खुशी का मौका है कि जमीयतुल उलमा नंदियाल की जानिब से फ्री जो है कैंप, मेडिकल कैंप रखा गया है। अल्लाह का फजल एहसान है कि लोग जो है इस वक्त बहुत मुस्तफ़ीज़ हो रहे हैं। अल्लाह ताला हमारे सदर साहब खलील मौलाना को अजर अज़ीम अता फरमाए कि ऐसे मौक़े जो है खिदमत खल्क़ के एतबार से, जैसे हदीस में है अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया अल खल्क़ या अल्लाह, के पूरी मखलूक अल्लाह की अहल अयाल है। इसी के तहत में जो है हर एक की खिदमत करते रहते हैं, चाहे गैर हो, मुसलमान हो, कोई भी हो, अपने हो, गैर हो, इनकी जो है खिदमत में भरपूर आगे रहते हैं। इस वक्त भी जो है मेडिकल कैंप कायम करके अपनों को और गैरों को भी जो है फ़ायदा हासिल करने का मौका अता किए हैं। अल्लाह तबारक व तआला इन्हें जज़ाए खैर अता फरमाए। जो है इसमें बहुत सारे उलमा इकराम भी हैं और जो है बाहर के बड़े लीडर्स भी आए हैं। अल्हम्दुलिल्लाह, अल्लाह ताला हमें इनको जज़ाए खैर अता फरमाए। ऐसे मौक़े में हमें जो है कसरत से इनको साथ देने की तौफीक अता फरमाए। నంద్యాల పట్టణంలో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జోనల్ క్రీడా పోటీలను ముఖ్య అతిథులుగా హాజరైన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ పిడి శివకుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ పోటీలలో నారాయణ విద్యా సంస్థలైన నంద్యాల, గిద్దలూరు, నందికొట్కూరు, నంద్యాల జోన్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, పిడి శివకుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని కల్పిస్తాయన్నారు. విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న వారికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని, నాయకుడిగా రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ ఏజీఎం ప్రశాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. On to the stage, I invite all the dignitaries. నారాయణ స్కూల్స్ జోనల్ గేమ్స్ ఈరోజు నంద్యాలలో నిర్వహిస్తున్నారు. ఈ జోన్లో ఉన్నటువంటి గిద్దలూరు, మార్కాపూరు, నందికొట్కూరు, అదేవిధంగా నంద్యాలలో ఉన్న బ్రాంచ్లకి ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. నారాయణ ప్రీమియర్ లీగ్ పేరిట ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈ విధంగా నిర్వహించడం చాలా అవసరం. విద్యార్థులకి చదువు, మార్కులు, ర్యాంకులతో పాటు స్పోర్ట్స్, గేమ్స్, కళలు ఇవి కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి. ఈ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చిల్డ్రన్ని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేసినటువంటి నారాయణ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ గేమ్స్, స్పోర్ట్స్ ఆడడం వల్ల పిల్లల్లో, విద్యార్థుల్లో మంచి శారీరక దారుఢ్యం, మానసిక దారుఢ్యం ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళు చదువులో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. పిల్లల్ని చదువుతో పాటు క్రీడలు, కళల్లో కూడా ప్రోత్సహించాల్సిందిగా నంద్యాలలో ఉన్నటువంటి ప్రజలకి, అందరికీ, తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. నారాయణ ప్రీమియర్ లీగ్ అనే ప్రోగ్రాంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని కలిసి ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ జరుపుతున్నారు. ఈ టోర్నమెంట్లో విద్యార్థులందరూ చక్కగా మంచి మార్చ్ ఫాస్ట్తో, మంచి కలర్ఫుల్ యూనిఫామ్తో చాలా క్రమశిక్షణగా విద్యార్థులు ఇక్కడ సమావేశమయ్యారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం. అలాగే స్నేహాన్ని పెంపొందించుకోవడానికి, వివిధ ప్రాంతాల వాళ్ళ మధ్య స్నేహం చిగురించడానికి కూడా క్రీడలు అవసరము. అంతేకాకుండా విద్యార్థులు సెల్ ఫోన్ పక్కన పెట్టి ఎంత ఎక్కువగా క్రీడలు ఆడితే అంత మంచి ఆరోగ్యము, మంచి భవిష్యత్తు, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ తప్పకుండా విద్యార్థులని కనీసం రోజులో 1 గంట సేపైనా వారికి నచ్చిన క్రీడలు ఆడే విధంగా ప్రోత్సహించాలి. కాబట్టి మరొకసారి నేను స్కూల్ గేమ్ ఫెడరేషన్ నంద్యాల యూనిట్ తరఫున నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, రూప్ మేడం గారికి, రూప్ ప్రకాష్ మేడం గారికి, అలాగే ఏజీఎం
ప్రశాంత్ గారికి స్కూల్ గేమ్ ఫెడరేషన్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మన నంద్యాల టౌన్లోని నారాయణ ప్రీమియం లీగ్ అనేటువంటి ఒక గ్రాండ్ ఫినాలే నిర్వహించడం జరుగుతుంది. మన నారాయణ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మన నంద్యాల జోన్ ఏజీ మా ప్రశాంత్ సార్ గారు, ఆర్ఐస్, ఆల్ ద ప్రిన్సిపల్స్, ఎంటర్ ఆఫ్ ద చిల్డ్రన్ అందరూ పార్టిసిపేషన్ అయ్యి ఈ యొక్క నారాయణ ప్రీమియం లీగ్ను ఎంతో గ్రాండ్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క చిన్నారులకు, ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మేనేజ్మెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రిన్సిపల్ గారికి మరియు ప్రతి విద్యార్థులకు నారాయణ ప్రీమియం లీగ్ స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. ఈ యొక్క ప్రీమియం లీగ్ చిన్నారులకు మేధా సంపత్తితో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్, దానితో పాటు మంచి శారీరక దృఢ్యాన్ని ఇవ్వడంతో పాటు చక్కని తెలివితేటలు ఇవ్వడానికి ఎంతో దోహదపడుతుందని, ఇలాంటి ఉన్నతమైనటువంటి నారాయణ ప్రీమియం లీగ్ మరింత ఉత్సాహకరంగాను విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నంద్యాల పట్టణం నూర్ నర్సింగ్ హోం నందు దుదేకుల సంఘం ప్రతినిధి డాక్టర్ బాబన్ అధ్యక్షతన ఆదివారం నంద్యాల జిల్లా పరిధిలోని ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేసి వారికి బాధ్యతలను అప్పగించడం జరిగింది. జిల్లా అధ్యక్షునిగా వాసవి దస్తగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దస్తగిరి, జిల్లా కోశాధికారిగా హుసేనప్ప ఇతర సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. దూదేకుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని నూతన కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా సభ్యులు కోరారు. ఈ సందర్భంగా దూదేకుల నూర్ భాషా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ దూదేకుల సామాజిక వర్గం రాజకీయంగా సామాజికంగా వివక్షకు గురవుతున్నారని, రాజకీయ పార్టీలు దూదేకులకు అవకాశాలను కల్పించాలని, జనాభా ప్రాతిపదికన రాజకీయ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సభ్యులు పాల్గొన్నారు. అందరికీ సలాం లేకమండి. ఈరోజు నంద్యాల జిల్లా కొత్తగా తయారైన తర్వాత నంద్యాల జిల్లా కమిటీ తయారు చేసిన ఉద్దేశంతో జిల్లాలో ఉన్న అన్ని మండలాల నాయకులని, అన్ని కాన్స్టిట్యూన్సీ కూడా ఇంపార్టెంట్ వాళ్ళందరినీ కూడా ఈరోజు సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ జిల్లా కమిటీని కూడా మనం ప్రకటించడం జరిగింది. వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ ద్వారా తర్వాత గ్రామ స్థాయి నుంచి ఈ సంఘ నిర్మాణం చేయాలని కూడా ఉద్దేశంతో మేము ఈ కమిటీని తయారు చేస్తున్నాము. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చూసినట్లయితే రాష్ట్రంలో ఈ దూదేకుల వాళ్ళు మైనారిటీలో ఒక భాగంగా ఉంటూ ముస్లిం మైనారిటీ 50 లక్షలు ఉంటే దూదేకుల వాళ్ళు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళు 20 లక్షల మంది ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళ గుర్తింపు లేదు. రాజకీయంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, ఎక్కడ కూడా వీళ్ళు తగిన ప్రాతినిధ్యం లేదు, గుర్తింపు లేదు. తర్వాత వాళ్ళు మోస్ట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ అని చెప్పడానికి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటికి వరకు కూడా చట్టసభలో వాళ్ళు ఎలెక్ట్ అయ్యి తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ప్రవేశించిన దాఖలా లేవు. కాబట్టి పరిస్థితి చాలా హీనంగా ఉంది. వాళ్ళు ఏదైనా కాస్త కూస్తో ఈరోజు ఒక స్థితికి వచ్చినారంటే వాళ్ళ స్వయం కృషితో వచ్చినారు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలపైన ఏ ప్రభుత్వం కూడా ఏది చేసినట్టు కూడా ఎక్కడా దాఖలాలు లేవు. అందువల్ల వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గత నెలల్లో కూడా మేము గుంటూరులో ఒక సింహగర్జన, దూదేకుల సింహగర్జన అని కూడా ఒక పెద్ద బహిరంగ సభ చేయడం జరిగింది. ఆ సభలో దాదాపు 50,000 మంది మా సోదరులందరూ రాష్ట్ర నలుమూలలు కూడా వచ్చినారు. అది ఒక సక్సెస్గా చేయడం. అదేవిధంగా రాష్ట్రంలో కాకుండా జిల్లాలలో ప్రతి చోట కూడా వీళ్ళని చైతన్యపరచాలి. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడాలి. తర్వాత వాళ్ళు ఈ రాజకీయ పార్టీల దృష్టిలో కూడా వీళ్ళు పడాలనే ఉద్దేశంతో ఈ కమిటీలను కూడా తయారు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు జిల్లా కమిటీ తయారైంది. తర్వాత మండలాల కమిటీలు కూడా తయారైతుంది. ఎక్కడ ప్రతి లెవెల్లో కూడా వాళ్ళ యొక్క సమస్యల గురించి అవగాహన తీసుకొని తర్వాత రాజకీయ నాయకులను వాళ్ళ
మీట్ అవ్వటము, మన సమస్యల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము, అదేవిధంగా మాకు రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా ప్రాతినిధ్యం రావాలి, మాకు కూడా సీట్లు ఇవ్వాలని కూడా పోరాటం చేయాలనే దిశగా మేమంతా ఈ సమావేశం చేస్తున్నామని కూడా ఈ మూలంగా చెప్పడం జరుగుతుంది. డాక్టర్ బాబన్ గారిని మంచి పొజిషన్లోకి ఎవరైతే తీసుకుపోతారో, ఏ పార్టీ అయితే హామీ ఇస్తుందో, ఎందుకంటే ఎమ్మెల్సీలు కూడా నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా అన్ని చాలా ఉన్నాయి. మా కులంలో అట్లీస్ట్ ఎమ్మెల్సీలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మరి ఎమ్మెల్సీ అయినా కానీ ఇచ్చి కూడా మినిస్టర్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మేము ఒక మీటింగ్లో ఖచ్చితంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఆ చర్చలో ఖచ్చితంగా ఎవరైతే మాకు హామీ ఇచ్చి బలంగా సపోర్ట్ చేస్తారో వారికి ఖచ్చితంగా మా యొక్క మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంఘ అధ్యక్షుడైనటువంటి జిల్లాలోని విలేకరుల సోదరులందరికీ కూడా నమస్కారాలు. త్వరలో ఈ యొక్క జిల్లా యొక్క కార్యాచరణ మొదలుపెట్టాం. అందరికీ పిలిచి భవిష్యత్తులో ఏమేమి చేయాలనేది కార్యాచరణలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సోదరులందరినీ నాటిపైకి నుంచి జిల్లాలో అలాగే మండలాల్లో అన్ని కమిటీలను ఏర్పాటు చేసి మేము ముందుకు వెళ్తామని, నా బాధ్యతలు నేను సద్వినియోగం చేసుకుని అందరికీ కలిసిమెలిసిగా అందరినీ కలుపుకొని సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని నేను చెప్తున్నాను. నంద్యాల పట్టణంలోని ఐకాన్ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో అవోపా సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు కాత్య, రజని సంతాన సాఫల్యంకు సంబంధించిన వివిధ రకాల చికిత్సలను నిర్వహించి తగు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కాత్య, డాక్టర్ రజని మాట్లాడుతూ అవోపా సంఘం ఆధ్వర్యంలో సంతాన సాఫల్య చికిత్సకు సంబంధించిన వివిధ పరీక్షలను నిర్వహించి గర్భధారణ అయ్యేందుకు పాటించవలసిన జాగ్రత్తలు, సూచనలు, స్త్రీ సంబంధిత వ్యాధులకు చికిత్సలు, సంతానం లేని దంపతులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కాత్య, ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నంద్యాల, హైదరాబాద్ షెఫ్స్ పక్కన పద్మావతి నగర్. ఈరోజు మేము అవోపా వారి సహకారంతో స్త్రీ సంబంధిత, తర్వాత గర్భాశయ సంబంధిత సమస్యలు, ఇంకా సంతానలేమి సమస్యలు, ఇంకా ప్రెగ్నెన్సీ కూడా ఫ్రీగా చెకప్ చేద్దామని క్యాంపు స్టార్ట్ చేసాము. క్యాంపు చేయడానికి అవోపా వారి సహకారం బాగా అందింది మాకు. ఈరోజు పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగా చూడడము, ఇంకా వారికి కావాల్సిన అవసరమైన పరీక్షలు అంటే స్కానింగు, ఇంకా మినిమం పరీక్షలు కొన్ని చేయడము, ఇంకా ఉచితంగా మందులు ఇవ్వడానికి మందులు ఇస్తున్నాము. సంతానం లేని దంపతులకి ఉచితంగా వీర్యకణాల పరీక్ష మరియు ఉచితంగా స్కానింగ్ చేస్తూ ఉన్నాము. ఈ క్యాంపు ద్వారా ప్రజలు దీన్ని ఉపయోగించుకొని అడ్వాంటేజ్ పొందుతారని కోరుకుంటున్నాను. ఈరోజు అవోపా వారి సహకారంతో మేము ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీంట్లో స్త్రీలకు గర్భాశయాలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, అలాగే పిల్లలు లేని దంపతులకి పిల్లలు పుట్టేదానికి మేము ఒక అవేర్నెస్ లాగా కూడా దీన్ని మేము ఉపయోగిస్తున్నాము. ఈరోజు వచ్చిన వాళ్ళకి మేము కన్సల్టేషన్, స్కానింగ్, సెమెన్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఫ్రీగా చేస్తాం. నేను డాక్టర్ రజని, ఐకాన్ ఐవీఎఫ్ హాస్పిటల్ కన్సల్టెంట్ అండి. ఈరోజు ఇక్కడ ఐకాన్ ఐవీఎఫ్ హాస్పిటల్లో అవోపా వారి సహకారంతో మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే సంతానం లేని వాళ్ళ దంపతుల కోసం దానికోసమని ట్రీట్మెంట్ చూపించుకోవడానికి రావాల్సి ఉంటుంది ఇక్కడ పేషెంట్స్. అంటే మీరు వచ్చేసి దీన్ని ఏమంటారు, ఇక్కడ మనము స్కానింగ్, తర్వాత వీర్యకణాల పరీక్ష, కొన్ని మందులు కూడా ఉచితంగా ఇస్తాము. అదే కాకుండా సంతానం లేని వాళ్ళ కోసమే కాకుండా స్త్రీ సంబంధిత వ్యాధులు, గర్భకోశ వ్యాధులతో బాధపడే వారికి కూడా ఇక్కడ ఉచితంగా ఈరోజు పరీక్ష చేసి వాళ్ళకి కావాల్సిన అడ్వైస్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడము. ఇప్పుడు మేము పెట్టిన ఈ కొద్ది నెలలోనే, ఈ 4-5 మంత్స్లోనే మేము 3 కేసెస్ చేస్తున్నామండి. 3 కేసెస్ కూడా మనకి 100% సక్సెస్ వచ్చాయి. అవి ఐవీఎఫ్ ద్వారా. అది కాకుండా నార్మల్ మందులతోని, లాప్రోస్కోపీ ద్వారా కూడా మనకు మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మనకు కన్సీవ్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారండి. సో ఈ మేము పెట్టే ఫెసిలిటీస్ అన్నిటినీ మన నంద్యాల ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని దానివల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నామండి. నంద్యాల పద్మావతిలోని ఐకాన్ ఐవీఎఫ్ హాస్పిటల్లో
నంద్యాల అవోపవారి సహకారంతో సంతాన సాఫల్య కేంద్రంలో గర్భాశయ వ్యాధులకు మరియు సంతానం లేని వారికి అవసరమైన పరీక్షలు చేయడానికి ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం యొక్క ప్రత్యేకతల గురించి డాక్టర్ బాలకృష్ణ గారు మరియు డాక్టర్ కార్త్యాయన్ గారు, డాక్టర్ రజని గారు తమ విలువైన సలహాలను, సందేశాలను అందిస్తారు. రాయలసీమ విద్యార్థి యువజన సంఘం కార్యాలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సుంకన్నకు సన్మానం నిర్వహించడం జరిగింది. సన్మాన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ యూత్ వింగ్ మధుగౌడ్, ఓబిలేసు గౌడ్, మనోజ్ యాదవ్, సుబ్బయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజా శ్రీను, కిరణ్, విజయ్ కుమార్, నరేంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ నంద్యాల కార్యదర్శి సుంకన్న మధుగౌడ్ మాట్లాడుతూ, సుంకన్న గత 20 సంవత్సరాలుగా విద్యార్థి యువజన ఉద్యమాలలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆరంభం నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీకి విధేయుడుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి మన్ననలు పొందినటువంటి సుంకన్నకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. గిరిజనులకు ఒక సముచిత స్థానం కల్పించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డికి, నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మరియు కౌన్సిలర్ మురళి, మధుగౌడ్, జంబులయ్య, కాజా శ్రీనులకు సుంకన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు పార్టీ తరఫున నాకు వైఎస్ఆర్ ఎస్టీ సెల్ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ నియమించడానికి గల కారణము నంద్యాల జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే నంద్యాల ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా ఇక్కడ పొన్నాపురం కాలనీలో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ మన మధుసూదన్ గౌడ్ గారికి, అలాగే జమ్ములయ్య గారికి, అలాగే మన కౌన్సిలర్ అయినటువంటి శ్రీరామ్ శెట్టి గారికి, అలాగే మన కాజా శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరందరి సహకారంతో నేను పార్టీలో బాగా పనిచేసి ఉన్నతంగా ఉండాలని ఆలోచన చేసి ఉన్నతంగా ఎదగాలని నేను అనుకుంటున్నాను. నన్ను పార్టీ గుర్తించినందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్టీ సెల్ విభాగంలో నియామకాలు జరిగినాయి. ఆ నియామకాల్లో మా నాసారి సుంకన్న గారికి జిల్లా పోస్ట్ రావడం ఆనందంగా ఉంది. అది మా పొన్నాపురం కాలనీ వాస్తవులు నంద్యాల జిల్లా కార్యదర్శి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్న చాలా రోజుల నుండి సంఘంకి అయితేనేమి, పార్టీ కోసం అయితేనేమి చాలా రోజుల నుండి కష్టపడుతున్నారు. దాన్ని గుర్తించి అన్నకు ఈ పోస్ట్ ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పోస్ట్ ఇచ్చిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నంద్యాల పట్టణం ప్రియాంక నగర్ లోని ఓ కిరాణా షాప్ నందు శనివారం రాత్రి చోరీ జరిగింది. కిరాణా షాప్ లోకి వెళ్లిన దుండగులు క్యాష్ కౌంటర్ నందు ఉన్న 1,30,000 రూపాయలను కాజేసినట్లు కిరాణా షాప్ యజమాని నాగిరెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిరాణా షాప్ యజమాని వివరాలు తెలియజేస్తూ, యథావిధిగా షాప్ మూసివేసి ఆదివారం తెల్లవారుజామున షాపు వైపు వెళ్తూ చూడగా షాప్ తెరిచి ఉండటాన్ని గమనించానని, వెళ్లి చూస్తే క్యాష్ కౌంటర్ లో ఉన్న 1,30,000 రూపాయల నగదు దుండగులు చొరబడి దోచుకెళ్లారని వాపోయాడు. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారని తెలిపాడు. మేము నైట్ షాపు మూసేసరికి 10-10:30 అవుతుంది. ఆ తర్వాత మూసేసిన తర్వాత ఇంటికి పోయి 11:30-12 తర్వాత ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళిపోతాము. అప్పటికేం లేదు. నేను డైలీ పాల వరకు అని చెప్పి ఒక 1000 రూపాయల దాకా తీసుకొని జోలో పెట్టుకొని మిగతా డబ్బులు అక్కడే పెట్టేసి వెళ్తాను. ఈరోజు ఏం జరిగిందంటే రాత్రి ఆ పక్కన బేకరీ కూడా మాదే, పక్కన బేకరీ కూడా రాదే, మొత్తం 2 షాపులు, 2 షాపుల కలెక్షన్ జమ చేసి రేపు ఉదయం సిగరెట్లకు పోవాలని చెప్పి
ప్లాన్ చేసుకొని మొత్తం జమ చేసి ఆడ పెట్టడం జరిగింది. అప్పుడు మా కర్మ కొద్దిగా ఆ రోజే అంత జమ చేయడము, రాత్రి దొంగతనం జరగడము, మొత్తము 1,30,000 దాకా దొంగతనం జరిగింది. ఆ తాళాలు నీట్గా తీసినారు. వేరే వస్తువులు అయితే ఏం ముట్టలేదు. క్యాష్ పెట్టే తీయడము, క్యాష్ తీసుకోవడము, మళ్ళీ ఏ దారిన వచ్చినా ఆ దారిన వెళ్ళిపోవడం జరిగింది. తాళాలు తీసి అక్కడ కాలువలో పడేయడం జరిగింది. నాగిరెడ్డి. నేను ఉదయాన్నే 5:30కంతా వస్తాను. వచ్చి రామాలయం దగ్గరికి పోయి విజయ పాలు తీసుకురావడం జరుగుతుంది. విజయ పాలు తీసుకొని వచ్చిన తర్వాతనే నేను షాప్ ఓపెన్ చేస్తాను. నేను పోయేటప్పుడు షాపును చూసుకుంటూ పోతాను అనమాట. చూసుకుంటూ పోతుంటే ఓపెన్లో ఉంటే నేను ఇక్కడే ఆగిపోయినాను. ఆగిపోయి కంప్లైంట్ ఇచ్చేసాను. 5:30కే జరిగినది. అప్పుడు ఏ టైంలో జరిగినదో కానీ 5:30కే ఇక్కడ షాపు తెరచడం జరిగింది. తాళాలు పలగొట్టినారో ఏం చేసినారో తెలియదు కానీ నీట్గా ఎక్కడ క్రాచెస్ ఏం లేవు, షట్టర్కు ఎక్కడ ఏం లేవు. తాళాలు పలగొట్టినట్టు కూడా ఆధారాలు లేకుండా ఏం చేసినారో తెలియదు. అవి తీసుకుపోయి కాలువలో పడేసినారు. అది ఇంకా తీయలేదు బయటికి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసినాము. సార్లు వచ్చి చూసిపోయినారు. వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ ఏదో చూడాలా అని చెప్పినారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అవుకు మండలం సంగపట్నం గ్రామంలో 1,14 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహారీ గోడలను బనగనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగనపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్రెడ్డి, అవుకు మండలం జెడ్పీటీసీ సభ్యురాలు చెల్లా శ్రీలక్ష్మి, అవుకు పట్టణ మాజీ సర్పంచ్ దుగ్గిరాల రవీంద్రారెడ్డి, అవుకు మండలం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని 59 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా భూ యాజమాన్యపు హక్కు పత్రాలను లబ్ధిదారులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల సొంత గ్రామాల్లో కూడా పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఈ గ్రామంలోని 59 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా భూ యాజమాన్యపు హక్కు పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు భూ పంపిణీ కార్యక్రమం చేపడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చూసి ఓర్వలేక న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుపడి పేదవారికి సొంత భూమి కూడా అందకుండా కోర్టుకు వెళ్లి అడ్డుపడడం వారి విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పారు. అలాంటి వారిని 2024వ సంవత్సరంలో మళ్లీ బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవుకు మండల తహసీల్దార్ ప్రసాద్ బాబు, మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, ఈఓఆర్డి రామకృష్ణవేణి, డాక్టర్ జయభారత రెడ్డి, అవుకు మండల బలిజ సంఘం అధ్యక్షుడు రామన్న, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంజీ, కంబయ్య, దస్తగిరి, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మెంబర్ శ్రీమతి చల్లా శ్రీలక్ష్మి గారికి చైర్పర్సన్ జెడ్పీటీసీ శ్రీలక్ష్మి గారు, నీ నాయన సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? పేదవాడికి గవర్నమెంట్ సొమ్ము పేదవాడికి ఇచ్చి ఆ పేదవాడు ఆ పొలం కింద రైతు భరోసా కింద కానీ ఆ పేదవాడు ఏదైనా జలకాల కింద బోర్ వేసుకుని అన్ని కూడా పంటలు పండించుకుంటే ఏ విధంగా బాగుండేది? అటువంటివి కూడా ఓడలేకపోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది, ఏ ప్రభుత్వంలో పెన్షన్ వస్తూ ఉన్నాయి. గతంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఎన్నికలు దగ్గర పడిందని చెప్పి మేము 2000 ఇస్తామని చెప్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంశాల వారిగా, ఎందుకంటే దశల వారీగా ఖచ్చితంగా నేను 3000 రూపాయలు చేస్తానని చెప్పి జనవరిలో ఇప్పటి వరకు 2750 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి
ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా, ఒక అభివృద్ధి కానీ ఒక సంక్షేమం కానీ చేయాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుంది. రేపు తొందరలోనే ఒక 4-5 నెలల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తప్పకుండా మీ గ్రామం నుంచి అత్యధిక ఓట్లు, అత్యధిక మెజార్టీ కూడా మాకు తప్పకుండా ఇవ్వాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈరోజు కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ప్రతి పేదవానికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలవాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయవలసిందని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాము నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, పెన్షన్ కానీ ఈ విధంగా దాదాపు 32 పథకాలకు సంబంధించి 13,65,00,000 రూపాయలు ఈ ఒక్క గ్రామానికే ఖర్చు పెట్టడం జరిగింది. డెవలప్మెంట్ అదేవిధంగా సంక్షేమ పథకాలు రెండు కలిపితే దాదాపు 15,90,00,000 రూపాయలు ఈ ఒక్క గ్రామానికే ఖర్చు పెట్టినాం. అంటే ఈ గ్రామానికి 72 ఎకరాలను ఈరోజు అసైన్మెంట్ కింద భూములు పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో ఎస్సీలకు సంబంధించి 5 మందికి, ఎస్టీలకు సంబంధించి 1కి, బీసీలకు సంబంధించి 49 మందికి, ఓసీలకు సంబంధించి 40కి, టోటల్గా 59 మందికి సంబంధించి 72 ఎకరాల 44 సెంట్లు మనం గ్రామానికి సంబంధించి ఔత్ మండలానికి సంబంధించి 8,000 అసైన్మెంట్ భూములని ప్రజలకి కేటాయిద్దాం అనుకుంటే వాటి మీద కూడా కోర్టులో స్టేట్ తీసుకొచ్చింది. ఈయనైతే 60 కోట్లు పెట్టి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటాడు, 2 ఎకరాల్లో బంగాళపల్లెలో ఇల్లు కట్టుకుంటారు. 2 సెంట్లు ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఎందుకంత నొప్పి వస్తుందో నాకు అర్థం కాదు. అంటే బనగానపల్లి నియోజకవర్గ ప్రజలు అంత చులకన, నీకంతా వాళ్ళ మీద ఎందుకంత కోపం, ఎందుకంత చులకన భావం నీకు వాళ్ళ మీద అనే విషయాన్ని ఈరోజు మళ్ళీ ఈ వీడియో అయిన తర్వాత రేపో కానీ మన్నోడో కానీ 10 రోజుల తర్వాత కానీ మళ్ళీ ఇదే ఊరికి వచ్చి మాట్లాడతారు. ఇదే ఊరికి వచ్చి మాట్లాడినప్పుడు మళ్ళీ భవిష్యత్తుకి భవిష్యత్తున్న వేదిక మీద ఉన్న పెద్దలు ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా మాటల కంటే మీ గుండెలకి చూడిగా ఉంచుకునేందుకు రామరెడ్డి గారి ప్రసంగం రెడీగా ఉండాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సురక్ష నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాను. ఒక్కసారైనా చేతులందరూ ఒకసారి పిలిచి ఒకసారి పైకెత్తి జై జగన్న, జై జగన్న, కడిపల్లి రామరెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. జమియతే ఉలామా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నంద్యాల పట్టణంలో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జోనల్ క్రీడా పోటీలు ప్రారంభం. దూదేకుల నూరు భాషా సంఘం ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ఏర్పాట్లు. ఐకాన్ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సుఖాలకు సన్మానం. నంద్యాల పట్టణం ప్రియాంక నగర్లోని కిరాణా షాప్ నందు చోరీ, 1,30,000 రూపాయల అపహరణ. ఔకు మండలం సంగపట్నం గ్రామంలో 1,14,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.